సో ఇప్పుడు మనం వచ్చి ఏం నేర్చుకోబోతున్నామంటే మిడ్ టూ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి కొన్ని రిపీట్ అవ్వచ్చు సెమిస్టర్లో కూడా. సో ముందు వాటిని కంప్లీట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ అటాక్స్. టైప్స్ ఆఫ్ అటాక్స్లో వచ్చేసి యాక్టివ్ అటాక్స్. యాక్టివ్ అటాక్స్లో టైప్స్ ఏంటి అంటే బ్రూట్ ఫోర్స్ అటాక్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, మ్యాస్కేడర్ అటాక్స్, మోడిఫికేషన్ ఆఫ్ మెసేజెస్, రెప్యుటేషన్ అటాక్స్, డినైల్ ఆఫ్ సర్వీసెస్. సో బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అంటే ఏంటంటే అటాకర్ అనేవాడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి మన కాడ నుంచి దొంగలించి మన సిస్టమ్ యొక్క యాక్సెస్ని పొందితే దాన్ని బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటారు. అలానే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే అటాకర్స్ అనేవాడు ఒక మలీషియస్ స్క్రిప్ట్ని మన వెబ్సైట్లోకి ఇంజెక్ట్ చేస్తాడు. దానివల్ల వెబ్సైట్ అనేది పనిచేయకుండా అయిపోయింది. సో దీన్ని క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటారు. మెయిన్గా ప్రతి సైట్లో మనం చూసుకుంటే ఒక జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విండోస్లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉందనుకోండి, దాంట్లో ఈ పైన 3 డాట్స్ని నొక్కిన తర్వాత ఇన్స్పెక్ట్ చేస్తే ఆ ఇన్స్పెక్ట్లో మనకి కొన్ని స్క్రిప్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇన్స్పెక్ట్లో మీకు చాలా కనిపిస్తున్నాయి కదా ఏమేమి ఉన్నాయని. MSN.com, బింగిన్, ఫ్లిక్స్, మీడియా. సో ఇక్కడ ఒక స్క్రిప్ట్ కూడా ఉంటుంది. ఈ స్క్రిప్ట్లో నేను ఒక మలీషియస్ స్క్రిప్ట్ని ఇంజెక్ట్ చేస్తే ఈ సైట్ పని చేయకుండా అయిపోవచ్చు. అలానే సోర్సెస్లో బగ్స్ని కూడా ఇంజెక్ట్ చేసేయచ్చు. ఈ విధంగా ఈ వెబ్సైట్ని నేను పని చేయకుండా చేయనివ్వచ్చు. దీన్నే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటారు. మ్యాస్కేడర్ అటాక్స్ అనే దాంట్లో ఏం జరుగుతుంది అంటే మామూలుగా ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో కానీ ఒక ఆథరైజ్డ్ యూజర్గా యాక్సెస్ని పొంది ఆ అటాకర్ అనేవాడు ఆ వెబ్సైట్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటే దాన్ని మ్యాస్కేడర్ అటాక్స్ అంటారు. మ్యాస్కరేడ్ అటాక్స్. అలానే మోడిఫికేషన్ ఆఫ్ మెసేజెస్. మామూలుగా మనకి డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో అంటే చిన్న చిన్న మెమరీ యూనిట్స్గా వెళ్తూ ఉంటుంది. సో ఆ డేటా ఇంటిగ్రిటీని కాంప్రమైజ్ చేస్తా ఒక అనాథరైజ్డ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు ఆ మెసేజ్ అనేది మోడిఫై అయ్యింది. సపోజ్ ఒక వ్యక్తి పెట్టిన మెసేజ్ని మధ్యలో డేటా ప్యాకెట్స్లో ఎడిట్ చేసేసి ఆ మెసేజ్ని పూర్తిగా ఆ మెసేజ్కి ఉన్న మీనింగ్ని మార్చేస్తే అప్పుడు మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్ జరిగినట్టు. రిపిటేషన్ ఆఫ్ అటాక్స్. ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ మన సిస్టమ్ని హ్యాక్ చేసేసి మన మెసేజెస్, మన ట్రాన్సాక్షన్స్ని అటాకర్ అనేవాడు పూర్తిగా చేసేసి ఉంటాడు. మన సిస్టమ్ నుంచి ట్రాన్సాక్షన్ కానీ మెసేజెస్ కానీ సెండ్ చేసి ఉంటాడు. కానీ అతను చేసిన పనులు, ఆ యాక్షన్స్ని అతను డినై చేస్తాడు. సో రిపిటేషన్ చేస్తాడు. సో ఒప్పుకోడు అనమాట బేసిక్గా. అలా చేసేదాన్ని రిపిటేషన్ అటాక్స్ అంటారు. డినైల్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏం జరిగిద్దంటే ద అటాకర్ ఎయిమ్స్ టు మేక్ ఏ మెషిన్ ఆర్ నెట్వర్క్ రిసోర్స్ అన్అవైలబుల్ టు ఇట్స్ ఇంటెండెడ్ యూజర్ బై టెంపరరీలీ ఆర్ ఇండిఫినిట్లీ డిస్రప్టింగ్ సర్వీసెస్. సో అటాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ మెషిన్ ఆర్ నెట్వర్క్ రిసోర్సెస్లో వెళ్ళిపోయి ఆ నెట్వర్క్ రిసోర్సెస్ని దానికి యూజ్ చేసుకునే యూజర్స్కి అందుబాటులో ఉండకుండా చేసేస్తాడు. దానివల్ల ఏమనిద్దంటే ఆ సర్వీస్ అనేది డినై అయిపోయింది. దానివల్ల దాని యూజర్స్ అనే వాళ్ళకి ఆ సర్వీస్ రాకుండా అయిపోయింది. ఫర్ సపోజ్ అప్పుడప్పుడు మనకి క్రాష్ అవుతూ ఉంటాయి కదా వెబ్సైట్స్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ. సో క్రాష్ అవుతాయి ఎందుకంటే అటాకర్స్ అనేవాళ్ళు దాన్ని హ్యాక్ చేస్తారు. అప్పుడు మెయింటెనెన్స్ కోసం వాళ్ళు ఆపుతారు. కొన్నిసార్లు మెయింటెనెన్స్ వల్ల కూడా డినైల్ ఆఫ్ సర్వీస్ అనేది ఏర్పడింది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్. సో ఏమేమి ఉన్నాయంటే బ్రూట్ ఫోర్స్ అటాక్, క్రాస్ సైట్ అటాక్, మ్యాస్కేడర్ అటాక్స్, మోడిఫికేషన్ ఆఫ్ మెసేజెస్, రిపిటేషన్ అటాక్స్, డినైల్ ఆఫ్ సర్వీసెస్. మొత్తం 6 ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే విండోస్లో మామూలుగా స్టార్ట్ మెనూకి వెళ్ళాలి. అంటే ఇది దీంట్లో ఏం క్లిక్ చేయాలంటే ఎంఎస్ ఎక్సెల్ అని క్లిక్ చేయాలి. ఎంఎస్ ఎక్సెల్ అని క్లిక్ చేస్తే వచ్చింది. దాంట్లో ఎంఎస్ ఎక్సెల్ లేదు కాబట్టి నేను డబ్ల్యూపిఎస్ ఆఫీస్ని ఓపెన్ చేస్తాను. సో డబ్ల్యూపిఎస్ ఆఫీస్ని ఓపెన్ చేసి ఆ డబ్ల్యూపిఎస్ ఆఫీస్లో ఇక్కడ షీట్స్ అని ఉన్నాయి. షీట్స్ అంటే ఎంఎస్ ఎక్సెల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఒక బ్లాంక్ వర్క్ బుక్ని ఓపెన్ చేయాలని చెప్పాడు. సో వాడు చెప్పినట్టే ఇక్కడ బ్లాంక్ అని ఉంది కదా, బ్లాంక్ అని క్లిక్ చేస్తే ఒక బ్లాంక్ వర్క్ బుక్ అనేది ఓపెన్ అయ్యింది. ఆ బ్లాంక్ వర్క్ బుక్లో చాలా కాలమ్స్ రోస్ ఉంటాయి. సో ఈ కాలమ్స్ రోస్లోనే చిన్న చిన్న వాటిని ఏమంటారంటే ఈ గ్రీన్ పార్ట్ని సెల్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇది A1 సెల్ ఇక్కడ పైన మెన్షన్ చేసి చూపిస్తుంది, ఇది B1 సెల్, అలానే ఇది A2 సెల్, ఇది B2 సెల్. వీటిలో మనం డేటాని టైప్ చేయవచ్చు. అంతేకాకుండా మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లోకి వెళ్ళిద్ది ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడల్లా. అలానే మనం ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ కాలంకి వెళ్ళిద్ది. సో ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ చేయొచ్చు, వర్క్ బుక్ అనేది క్రియేట్ చేయొచ్చు, లేఅవుట్ అనేది స్పెసిఫై చేయొచ్చు, డేటా అనేది ఎంటర్ చేయొచ్చు. సో ఎంఎస్ ఎక్సెల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా డేటా అనేది ఎంటర్ చేయాలి అనేది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైబర్ లాస్. సైబర్ లాస్లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అంటే సైబర్ క్రైమ్స్, ఎలక్ట్రానిక్ డేటా అండ్ డిజిటల్ సిగ్నేచర్, డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఈ-కామర్స్. సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి అంటే మామూలుగా వెబ్సైట్లో మనం వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేసిన, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మ్యానిపులేట్ చేసిన అదొక సైబర్ క్రైమ్ కిందకి వెళ్ళిద్ది. 1 crore వరకు జరిమానా, అలానే ఒక్కొక్కసారి 10 లక్షలు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది. అలానే ఎలక్ట్రానిక్ డేటా అండ్ డిజిటల్ సిగ్నేచర్స్ అంటే ఏంటంటే మామూలుగా ఒక డాక్యుమెంట్కి మనం ఏం చేస్తామంటే పర్సన్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ తీసుకుంటాం. కానీ ఈ మధ్య మీరు మీ సేవ కానీ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకుంటే ఆ ఆఫీసర్ సైన్ అనేది మీకు డిజిటల్ ఫార్మాట్లో వస్తుంది. సో ఆ డిజిటల్ ఫార్మాట్లో ఉన్న సిగ్నేచర్ కూడా వ్యాలిడే అనమాట. సో వాటికి వ్యాలిడిటీని చేకూర్చిద్ది అనమాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000. నెక్స్ట్ వచ్చి డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ. మామూలుగా ఒక పర్సన్ యొక్క డేటా, సెన్సిటివ్ డేటా, పర్సనల్ డేటాకి ప్రొటెక్షన్ కల్పించడం కోసం డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ రూల్స్ని తీసుకొచ్చింది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఒక వ్యక్తి యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉంటాయి వాడి సైబర్ స్పేస్లో, అవి వేరే వాడు వాడుకోవటానికి లేదు. ఎందుకు? వాటికి పేటెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా పేటెంటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏదైనా ఉంది అంటే సపోజ్ బ్లాగ్స్ కానీ, అతను క్రియేట్ చేసిన వీడియోస్ కానీ, అతను క్రియేట్ చేసిన వెబ్సైట్స్ కానీ వేరే వాళ్ళు వాడుకోవటానికి లేకుండా కొన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేవి ఇస్తుంది అనమాట ఐటీ యాక్ట్ అని. ఇంకోటి ఈ-కామర్స్లో ఫెసిలిటేట్స్ లీగల్ రికగ్నైజేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఇంటర్మీడియరీస్. మామూలుగా మన ఈ-కామర్స్లో మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ మనకి డైరెక్ట్ ఫిజికల్గా సర్టిఫికేట్ అనేది రాదు. ఎప్పటి వరకు ఆ ప్రోడక్ట్ అనేది మన డోర్ స్టెప్లో డెలివరీ అయ్యేంత వరకు మనకి దానికి సంబంధించిన హార్డ్ కాపీ అనేది ఉండదు. ఓన్లీ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ డ్యూటీస్ అనేవే ఉంటాయి, అంటే సాఫ్ట్ కాపీసే ఉంటాయి, అవి కూడా నెట్లోనే ఉంటాయి. కానీ వాటికి కూడా వ్యాలిడేషన్ చేకూర్చడానికి ఈ-కామర్స్ రూల్స్ని కూడా తీసుకొచ్చింది అనమాట ఐటీ యాక్ట్ ఆఫ్ 2000. సో ఇవన్నీ సైబర్ లాస్ కింద కవర్ అవుతాయి. ఈ ఐటీ యాక్ట్ అనేది
సర్టిఫైయింగ్ అథారిటీస్ని కూడా ఫామ్ చేసిద్ది డిజిటల్ సిగ్నేచర్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్కి. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ లైక్ యూపీఐ, పేటిఎం, ఫోన్పే ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డేటా టైప్స్. డేటా టైప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఏంటి అంటే ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, ఇంకోటి డిరైవ్డ్ డేటా టైప్. 4 ఎన్యూమరేషన్ డేటా టైప్, వైడ్ డేటా టైప్. సో డిఫరెన్స్ ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి బేసిక్ డేటా టైప్స్ ఆఫ్ సి లైక్ ఇంట్ అని దేనికి వాడతారంటే ఇంటిజర్ వాల్యూస్కి వాడతారు. ఫ్లోట్ దేనికి వాడతారంటే ఫ్లోటింగ్ పాయింటర్ నెంబర్స్ అంటే డెసిమల్స్కి వాడతారు. డబల్ ఫ్లోట్ అంటే సపోజ్ మీకు డౌట్ రావచ్చు, ఫ్లోట్కి డబల్ ఫ్లోట్కి తేడా ఏంటి? ఫ్లోట్లో ఏమైందంటే 0.1 ఇది ఫ్లోట్, కానీ డబుల్ ఫ్లోట్లో ఏమైందంటే 0.12 అంటే 2 డెసిమల్స్ వరకు అలౌ చేసింది. ఇక్కడ ఓన్లీ 1 డెసిమల్ వరకే అలౌ చేసింది. సమ్ టైమ్స్ ఇంకా ఎక్కువ ప్రెసిషన్కి కూడా పోవచ్చు, 0.123 ఇలా ఎక్కువ పోతే కూడా డబల్ ఫ్లోట్ అయింది. మరి క్యారెక్టర్ దేనికి వాడతారు అంటే క్యారెక్టర్ రిప్రజెంటేషన్ ఏ, బి, సి ఇలాంటి వాటికి వాడతారు. డిరైవ్డ్ డేటా టైప్స్ అని ఎందుకు అంటారంటే డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి డిరైవ్ అయ్యి వచ్చాయి కాబట్టి. అంటే దానికి మీనింగ్ ఏంటి? సపోజ్ మీరు ఒక ఎరేనే తీసుకున్నారు అనుకో, సో ఎరేని మీరు స్పెసిఫై చేయొచ్చు. ఎరేకి నార్మల్ వాటికి డిఫరెన్స్ ఏంటి? సో మీరు ఎరేలో ఏం స్పెసిఫై చేయొచ్చు అంటే ఒక ఇంటిజర్ని స్పెసిఫై చేయొచ్చు. ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి 10 అని పెట్టారనుకో, మీరు ఒక నెంబర్ రాయొచ్చు 4, 7, 3, 8 ఇలా ఎక్కడి వరకు రాయొచ్చు? 10 డిజిట్స్ వరకు రాయొచ్చు. అలానే 3 అని పెడితే 145 అంటే 3 డిజిట్స్ నెంబర్స్ రాయొచ్చు. ఇది యాక్చువల్లీ ఇంటిజరే, కానీ మీరు మెన్షన్ చేస్తున్నారు, డిరైవ్ చేస్తున్నారు. సో డిరైవ్ డేటా టైప్ అయిపోయింది. సో ఇలా చేసే వాటిని ఎరే అంటారు. అలానే పాయింటర్స్. సో పాయింటర్ ఎలా ఉంటుందంటే పీటీఆర్తో మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఇంట్ వేరియబుల్ 25, పీటీఆర్ యాంపర్సెంట్ ఆఫ్ వేరియబుల్ పీటీఆర్ 30, ఇంట్ $ptr యాంపర్సెంట్ ఆఫ్ ptr $ptr ఈక్వల్ టు 45. సో ఇక్కడ పాయింటర్ అని మీరు ఏం మెన్షన్ చేస్తున్నారంటే 30 రో 40 కాలం అని మెన్షన్ చేస్తున్నారు. అంటే పొజిషన్ మెన్షన్ చేస్తున్నాడు ఆ నెంబర్కి. అంటే 25 అనే వేరియబుల్కి మీరు నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నారు, రో కాలం అనేది మెన్షన్ చేస్తున్నాడు. సో పాయింట్అవుట్ చేస్తున్నాడు. మౌస్ లేకుండానే ఒక గ్రిడ్లో మీరు ఒక వేరియబుల్ని పాయింట్అవుట్ చేయడానికి పాయింటర్స్ని వాడతారు. స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ అనే వాటిని ఎలా యూజ్ చేస్తారంటే
దానికి వచ్చిన డేటా టైప్ ఏంటంటే స్ట్రక్చర్స్కి స్ట్రక్ట్ని వాడతారు. స్ట్రక్ట్లో మనం ఫస్ట్ ఏం మెన్షన్ చేస్తాం అంటే కీవర్డ్ మెన్షన్ చేస్తాం, దాని తర్వాత స్ట్రక్ట్ నేమ్ మెన్షన్ చేస్తాం. స్టూడెంట్ అని మెన్షన్ చేయొచ్చు, ఇంకేదన్నా మెన్షన్ చేయొచ్చు. స్ట్రక్ట్లో ఏమైంది అంటే ఇచ్చిన ఆ వాల్యూకి అసైన్ చేసుకోవచ్చు S1 S2 అని, అంటే కొత్త డేటా టైప్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనియన్స్. సో స్ట్రక్ట్లో ఏమైందంటే మీరు ఇచ్చిన 2 డేటా క్యారెక్టర్స్ సపరేట్గా చూపిస్తాయి. వేరియబుల్స్ 2 వేరియబుల్స్ సపరేట్గా చూపిస్తాయి. కానీ ఇక్కడ యూనియన్ క్రియేట్ అయ్యింది, ఎక్స్ అండ్ వై అని క్రియేట్ అయ్యింది. అండ్ అనే సింబల్ వస్తుందంటే యూనియన్ అనేది క్రియేట్ అయినట్టు అర్థం. సో డేటా టైప్ ఎలా మెన్షన్ చేస్తారంటే డిరైవ్డ్ డేటా టైప్ స్ట్రక్చర్కి స్ట్రక్ట్ అని మెన్షన్ చేస్తారు, యూనియన్కి యూనియన్ అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈనం ఎన్యూమరేషన్ డేటా టైప్. ఎన్యూమరేషన్ డేటా టైప్ వచ్చేసి ఈనం అని మెన్షన్ చేస్తారు. ఈనంలో ఏమైంది అంటే ఆల్రెడీ మనకి ఒక ఇంటిజర్ ఉంటుంది, దాన్ని యూజర్ డిఫైన్ టైప్లోకి మార్చడానికి ఈనం అనేది వాడతారు. అలానే వైడ్ డేటా టైప్. వైడ్ డేటా టైప్లో ఏమైందంటే ఆబ్సెన్స్ ఆఫ్ వాల్యూ జరిగింది, దానివల్ల ఫంక్షన్ అనేది రిటర్న్ కాదు. సో రిటర్న్ అవ్వటం కోసం వాయిడ్ని వాడతారు. లైక్ రిటర్న్ జీరో అనేది ఒక వాయిడ్ టైప్ అన్నమాట. లైక్ రిటర్న్ జీరో ఇది ఒక వాయిడ్ టైప్. సో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే ప్రిమిటివ్ డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్, ఎన్యూమరేషన్ డేటా టైప్, వాయిడ్ డేటా టైప్, ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో కూడా ప్రిమిటివ్ డేటా టైప్లో వచ్చేసి ఇంట్, ఫ్లోట్, డబల్, క్యార్. డిరైవ్డ్ డేటా టైప్లో వచ్చి అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఎన్యూమరేషన్ డేటా టైప్స్, వైడ్ డేటా టైప్ అనేది ఉంది. అలానే డిజైన్. ఒక అరేని ఎలా డిజైన్ చేస్తాం? ఫస్ట్ అరేని డిఫైన్ చేయాలి, అది ఇంటీజరా, ఫ్లోటా, ఆబ్జెక్టా. ఇంటీజర్ అంటే మామూలు ఇంటీజర్, ఫ్లోట్ అంటే డెసిమల్. స్పెసిఫై అరే, ఆ అరే ఒక సైజ్ స్పెసిఫై చేయాలి, అంటే బ్రాకెట్స్లో దాని సైజ్ ఎంత ఉండాలి. ఫర్ సపోజ్ ఏ అనేది ఒక ఇంటీజర్ అనుకోండి, ఇంట్ ఏ అని పెట్టి దాని సైజ్ అనేది స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ ఇనిషియలైజ్ అరే. ఆప్షనల్లీ యూ కెన్ ఇనిషియలైజ్ ద అరే విత్ వాల్యూస్. ఇక్కడ చూసారుగా ఇంట్ మై అరే 10. హియర్ యూ కెన్ డిక్లేర్ అండ్ ఇనిషియల్ ఎనీ అరే ఇన్ పైథాన్. ఇది పైథాన్ స్ట్రక్చర్. ఇక్కడ పైన ఉంది మాత్రం సి ప్రోగ్రామ్, ఇది రాస్తే సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్కి ఉన్న ఫీచర్స్ ఏంటి? బిల్ట్ ఇన్ థీమ్స్ అండ్ టెంప్లెట్స్. సో థీమ్స్ టెంప్లెట్స్ అనేవి పవర్ పాయింట్కి ఆల్రెడీ ఉంటాయి, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మల్టీమీడియా ఇన్సర్షన్ ఆప్షన్స్. మల్టీమీడియా ఇన్సర్షన్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మనం ఆడియో, వీడియో, ఫొటోస్ ఇవన్నీ స్లైడ్స్కి యాడ్ చేయొచ్చు. యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్. ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి ట్రాన్సిషన్ జరిగేటప్పుడు ఆ ట్రాన్సిషన్స్ని మనం మెన్షన్ చేయొచ్చు. అలానే స్లైడ్ మేనేజ్మెంట్ టూల్స్ కూడా ఉంటాయి. రియల్ టైం కొలాబరేషన్ అనేది చేయొచ్చు. రియల్ టైం కొలాబరేషన్ అంటే ఏంటంటే ప్రజెంటేషన్ అనేది రియల్ టైం కొలాబరేషన్లో జరిగిద్ది, వర్చువల్గా కూడా జరగవచ్చు. ఇంక్ రిప్లే, మనం గీసిన బొమ్మలు, యానోటేషన్స్ని రీప్లే చేసుకోవచ్చు, విచ్ ఈస్ మేడ్ ఆన్ స్లైడ్స్. అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూపించవచ్చు కదా, సో ఇంక్ రీప్లే అనేది చేయొచ్చు. ఇంప్రూవ్ స్లైడ్ షో రికార్డింగ్, మనం ఇచ్చిన స్లైడ్ షోని రికార్డ్ చేసి నరేట్ కూడా చేయొచ్చు. అలానే లో ఇంక్లూడ్ స్లైడ్ షో రికార్డింగే కాకుండా ఆఫీస్ ప్రీమియం క్రియేటివ్ కంటెంట్, స్టాక్ ఇమేజెస్, ఐకాన్స్, వీడియోస్,
కమ్యూనిటీకి సంబంధించిన పెట్టచ్చు. న్యూ డ్రా ట్యాబ్ ఎడిషన్స్, పాయింట్ ఎరేజర్, రూలర్, లాసో టు మేక్ డ్రాయింగ్ అండ్ నొటేషన్ ఈజియర్. పాయింట్ ఎరేజర్ అంటే ఆల్రెడీ గీసిన దాన్ని చెరిపేయటానికి ఎరేజర్ని వాడటం. రూలర్ అంటే స్కేల్. లాసో అంటే రౌండ్ ఆఫ్ చేయటానికి యూజ్ చేసేది లాసో టు మేక్ ఏ డ్రాయింగ్ అండ్ అనోటేషన్ ఈజియర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రోగ్రామ్, స్విచ్ ప్రోగ్రామ్. ఇది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి సి ప్రోగ్రాంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ చెప్తాను. సి టైప్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఏంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉన్నాయి. దీంట్లో స్లాషెస్తో ఓపెన్ చేసి స్లాషెస్తో క్లోజ్ చేస్తాం. ఈ పైన గ్రీన్ పార్ట్. అలానే ప్రీ ప్రాసెస్ సెక్షన్లో హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ డిఫైన్ ఇలాంటివి ఉంటాయి. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, దీంట్లో మనం ఎలాంటి డేటా టైప్ని పెడుతున్నాం అనేది మెన్షన్ చేస్తాం. లైక్ ఇంటిజర్, ఇంట్ ఇలాంటివి అన్నమాట. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ యాక్చువల్లీ దీంట్లో గ్లోబల్ వేరియబుల్స్ అనే వాటిని డిక్లేర్ చేస్తాం. లాస్ట్ మెయిన్ ఫంక్షన్, ఫోర్త్ వన్. సో మెయిన్ ఫంక్షన్ని పెడతాం. లూప్ అనేది ఓపెన్ చేస్తాం. ఇంట్ మెయిన్ అని ఇచ్చేసి లూప్ ఓపెన్ చేసి దాంట్లో మనం రాయాలనుకున్నది రాస్తాం. ఇంకా మెయిన్ తర్వాత ఉన్నవన్నీ సబ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సబ్ ప్రోగ్రామ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే లూప్ క్లోజ్ అయిపోయిన తర్వాత రిటర్న్ కూడా ఒక రకమైన సబ్ ప్రోగ్రామ్. ఇది మెయిన్ ఫంక్షన్లో ఏమైందంటే మెయిన్ ఫంక్షన్ ఇచ్చాము అంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. సో ఈ మెయిన్ ఫంక్షన్ ఇచ్చిన తర్వాత ఈ లూప్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయింది, ఇవ్వాల్సినవన్నీ అయిపోయి తర్వాత ఉన్నది ఏంటి సబ్ ప్రోగ్రామ్స్. రిటర్న్ అనేది ఇంకా క్లోజ్ అయిపోయింది, ఎండ్. సో సి ప్రోగ్రామ్ వచ్చేసి సెక్షన్స్ ఏంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్, ప్రీ ప్రాసెసర్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ ఎక్కడైతే మనం వేరియబుల్స్ ఇస్తాం, మెయిన్ ఫంక్షన్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, సబ్ ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్ టాస్క్, మెయిన్ టాస్క్ కాకుండా స్పెసిఫిక్ టాస్క్స్ని సబ్ ప్రోగ్రామ్స్ అంటాం. సో ఎరేస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 1 డైమెన్షనల్ ఎరేస్ ఉన్నాయి, అలానే 2 డైమెన్షనల్ ఎరేస్ ఉన్నాయి, అండ్ ఫైనల్లీ 3 డైమెన్షనల్ ఎరేస్ కూడా ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ ఎరేస్ అని అడిగితే ఫండమెంటల్గా స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని 1 డైమెన్షనల్ ఎరే, 2 డైమెన్షనల్ ఎరే, 3 డైమెన్షనల్ ఎరే. 1 డైమెన్షనల్ ఎరే అంటే మామూలు డేటా, 2 డైమెన్షనల్ ఎరే అంటే గ్రిడ్, 3 డైమెన్షనల్ ఏరియా అంటే బొమ్మలు, మల్టీలేయర్డ్ గ్రిడ్ బేసికలీ. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫైర్ వాల్ ఎన్ని రకాలు? సో ఫైర్ వాల్ వచ్చేసి మొత్తం 1 2 3 4 6 7 8 మొత్తం 8 టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఉన్నాయి. 8 టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఏంటి అంటే ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్, ప్రాక్సీ ఫైర్ వాల్, నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్, నెట్వర్క్ అడ్రసింగ్ ట్రాన్స్లేషన్ ఫైర్ వాల్, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్, సాఫ్ట్వేర్ ఫైర్ వాల్. సో వీటిలో మనం చూస్తే ఫస్ట్ ప్యాకెట్ ఫిల్టరింగ్. ఓకే, కింద నుంచి వద్దాం. హార్డ్వేర్ ఫైర్ వాల్. ఏదైనా ఒక సిస్టమ్కి మామూలుగా అటాకర్స్ హ్యాక్ చేయకుండా ఇన్కమింగ్ అవుట్గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే సెక్యూరిటీ రూల్స్ని ఫైర్ వాల్ అని అంటాం, లేకపోతే ఆ సెక్యూరిటీ డివైజెస్ని ఫైర్ వాల్ అని అంటాం. ఈ ఫైర్ వాల్ అనేది మనం ఒక హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసి కూడా పెట్టవచ్చు. అలా చేస్తే దాన్ని ఫిజికల్గా ఒక హార్డ్వేర్ డివైస్ యూజ్ చేసి వచ్చే ట్రాఫిక్ని ఫిల్టర్ చేసే హార్డ్వేర్ ఫైర్ వాల్. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఒక ఇండివిజువల్ కంప్యూటర్లో ఒక ఫైర్ వాల్ ప్రొవైడ్ చేస్తే ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి అన్ని సాఫ్ట్వేర్ ఫైర్ వాల్ అంటారు.
అలానే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ఏమైందంటే హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వెబ్లో ఉంటుంది. ఎస్క్యూఎల్ అంటే సీక్వెన్స్ లైన్ ఇంజెక్షన్, క్రాస్ స్క్రిప్ట్ ఇందాక చెప్పాను కదా, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్లో. సో ఇలా వెబ్ అప్లికేషన్కి క్రాస్ సైట్లో మలీషియస్ స్క్రిప్ట్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసే ఫైర్వాల్ని వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అంటారు. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఫైర్వాల్. ఇక్కడ ఏమైందంటే నెట్వర్క్ అడ్రస్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఐపీ అడ్రస్ అనేది ఒక ప్యాకెట్ ఫామ్లో వస్తూ ఉంటుంది. వచ్చిన ఈ ట్రాఫిక్ని రూటింగ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఫైర్వాల్ ఏం చేసిద్దంటే ట్రూ ఐపీ అడ్రస్ని హైడ్ చేసేసిద్ది. అలానే నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్ అని ఒకటి ఉంది. నెక్స్ట్ జనరేషన్ ఫీచర్స్ ఏంటంటే ఇది ట్రెడిషనల్ ఫైర్వాల్ లాగా ఉండదు. దీంట్లో ఏమైందంటే అడిషనల్ ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్స్ ఉంటాయి, ఐడెంటిఫై అండ్ బ్లాక్ సొఫిస్టికేటెడ్ అటాక్స్. ఐడెంటిఫై అండ్ బ్లాక్ సొఫిస్టికేటెడ్ అటాక్స్ అంటే ఏంటి అంటే కాంప్లెక్స్ అటాక్స్ని కూడా తట్టుకునేటట్టు ఉంటుంది అన్నమాట ఈ నెక్స్ట్ జనరేషన్ అనే ఫైర్వాల్ అనేది. ప్రాక్సీ ఫైర్వాల్. ప్రాక్సీ ఫైర్వాల్లో ఏమైందంటే నెట్వర్క్ ట్రాఫిక్ అయితే అప్లికేషన్ లెవెల్లో వచ్చింది. మధ్యలో ఒక ఇంటర్మీడియరీ ఉంటారు యూజర్కి వెబ్ పేజెస్కి మధ్య. సో వీళ్ళు ఏం చేస్తారంటే యూజర్కి వెబ్ పేజెస్కి మధ్య ఉంటారు కదా, ఒక ప్రాక్సీని క్రియేట్ చేస్తారు. ప్రాక్సీ అంటే ఏంది, ఒకళ్ళ బదులు ఇంకొకళ్ళు చేయటం అన్నమాట. అంటే ఒక థర్డ్ పార్టీ వచ్చి ఫైర్వాల్ని ప్రొవైడ్ చేసింది. స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్వాల్. Monitor the state of active connection and make decision based on the context of traffic, not just individual packets. మామూలుగా డేటా అనేది ఎలా ట్రావెల్ అవుతుంది, ఇండివిజువల్ ప్యాకెట్స్గా ట్రావెల్ అవుతుంది. కానీ వీళ్ళు డిసిషన్స్ అనేది మాత్రం కనెక్షన్స్లో వచ్చే ట్రాఫిక్ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. అలౌ చెయ్యాలా లేదా వచ్చే డేటాని అనేదాన్ని. ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్వాల్ అంటే ఏంటంటే మనకి డేటా అనేది చిన్న చిన్న ప్యాకెట్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ప్యాకెట్ని ఇన్స్పెక్ట్ చేసి యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అని కొన్ని యూజర్ డిఫరెంట్ రూల్స్ ఇచ్చామనుకో ఫైర్వాల్కి, అది ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్వాల్ అంటారు. సో స్విచ్ ప్రోగ్రామ్లో ఏం జరిగిద్ది అంటే ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ studio.h, దాని తర్వాత హ్యాష్ ఇంక్లూడ్ conio.h అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది రాసిన తర్వాత ఇంటిజర్ మెయిన్ ఫంక్షన్. సో ఇంటిజర్ అనేది ఉంటుందని చెప్తున్నాం. తర్వాత ఇంట్ చాయిస్. సో ఇక్కడ ఏంటంటే డిక్లరేషన్ సెక్షన్లో చాయిస్ని చూపించాం, అంటే ఏదో ఒక చాయిస్ని తీసుకోవాలన్నమాట. సో ఎలా స్టార్ట్ అయ్యిద్ది అంటే మెయిన్ ఫంక్షన్ తర్వాత ఇంట్ చాయిస్ని స్పెసిఫై చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ప్రింట్ మెను n, ప్రింట్ హలో. 1 అని వచ్చినప్పుడు హలో అని ప్రింట్ చేయమంటున్నాం. 2 అంటే వరల్డ్ అని ప్రింట్ చేయమంటున్నాం. 3 అంటే ఎక్సిట్. ఇవేమీ కాకుండా 1 2 3 ఈ 1 2 3లో ఏదో ఒక చాయిస్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాం. దానికి ఏం పెట్టాం, స్కాన్ఎఫ్ అంటే ఇన్పుట్ ఇవ్వడం కోసం స్కాన్ఎఫ్ పెట్టి %t absent of చాయిస్ని స్పెసిఫై చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, స్విచ్ ప్రోగ్రామ్. స్విచ్ చాయిస్ కేస్ 1 printf హలో 1 కాబట్టి, కేస్ 2 printf వరల్డ్ 2 కాబట్టి, కేస్ 3 printf ఎగ్జిటింగ్ ప్రోగ్రామ్ 3. ఈ 3 కాకుండా ఇంకేమన్నా వచ్చింటే డిఫాల్ట్గా printf ఇన్వాలిడ్ చాయిస్ ప్లీజ్ ఎంటర్ 1 2 3
అని పెట్టేసి క్లోజ్. ఇక్కడ ఏం చేయాలంటే ప్రతిసారి ఇక్కడ స్లాష్ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్లాష్ అనే ఎన్ అనేది పెట్టాలి. అప్పుడే నెక్స్ట్ లైన్కి ఎంటర్ అవుతుంది. లేకపోతే ఒకే లైన్లో పక్క పక్కన వచ్చేస్తాయి. స్లాష్ ఎన్ అని పెడితే కింద కింద రోకి వచ్చింది, అందుకే స్లాష్ ఎన్ అనేది పెడతారు. రిటర్న్ 0 క్లోజ్. సో మరి ఈ ఫంక్షన్ అనేది ఎలా ఆపరేట్ అయ్యిద్దో చూద్దాం. సో దీన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని రన్ చేసి చూద్దాం. సో మీకు ఇది ఎలా రన్ అయిద్దో చూడాలంటే కంపైలర్స్ ఉంటాయి ఆన్లైన్లో, సి కంపైలర్స్. సో సి కంపైలర్స్లో మీరు కంపైల్ చేసి చూసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్స్ వాడతాను నేను ఎక్కువ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంది, టైం పట్టింది. జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఓకే. సో ఇక్కడ ప్రోగ్రామ్ని మనం పేస్ట్ చేసాం. ఇప్పుడు ఏమైందో చూద్దాం. రన్ చేసాం. సో మెనూ వచ్చేసింది. మెనూ ప్రకారం ఏమని ఉంది, ఇక్కడ ప్రింట్ మెనూ అని పెట్టాం కాబట్టి ఇక్కడ మెనూ వచ్చింది. ప్రింట్ హలో, ప్రింట్ హోల్డ్, ఎగ్జిట్ కదా. ఎంటర్ యువర్ చాయిస్ 1 2 3 పైన దాంట్లో పెట్టాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 1 అని ఎంటర్ చేస్తే హలో అని వచ్చేసింది రిజల్ట్. హలో, ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు రెండోసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు 2 అని నేను ఎంటర్ చేస్తే హోల్డ్ అని వచ్చింది, ఎందుకంటే 2కి మనం ఏం పెట్టాం, స్విచ్ కేసులో హోల్డ్ అని పెట్టాం కాబట్టి హోల్డ్ అని వచ్చింది. అలానే 3 ఎంటర్ చేస్తే రన్ చేయాలి ప్రతిసారి, అది మర్చిపోకూడదు. 3 అని ఎంటర్ చేస్తే ఎగ్జిటింగ్ ద ప్రోగ్రామ్ అని వచ్చింది, ఎందుకంటే ఇక్కడ కేస్ 3లో ఎగ్జిటింగ్ ద ప్రోగ్రామ్ అని పెట్టాం. క్లియర్ చేసేసాం. మళ్ళీ రన్ చేసి 1 2 3 ఈ నెంబర్స్ కాకుండా ఏ నెంబర్ ప్రింట్ నేను చేసినా ఇన్వాలిడ్ చాయిస్ అని వచ్చింది. సపోజ్ 4 5 6 ఏది నేను పెట్టినా కానీ ఇన్వాలిడ్ చాయిస్ అని వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నేను ఇన్వాలిడ్ చాయిస్ అని పెట్టాను డిఫాల్ట్ దగ్గర. సపోజ్ ఇప్పుడు నేను 4 నొక్కాను, ఏమొచ్చిందో చూడు, ఇన్వాలిడ్ చాయిస్, ప్లీజ్ ఎంటర్ 1 2 3. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యింది. సో మిడ్ టు క్వశ్చన్ పేపర్ మొత్తం కవర్ అయిపోయింది. ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చెప్తాను నెక్స్ట్ సెషన్లో.